వాహనదారులకు గుడ్ న్యూస్. ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలను బట్టి రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు మారనున్నాయి. ఇవాళ లీటర్ పెట్రోల్ 15 రూపాయల పైసలకు తగ్గగా డీజిల్ కు 14 పైసలు తగ్గింది. బ్యారెల్ కు $0.61 తగ్గింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో ఏపీలోనూ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తగ్గాయి. గతంలో క్రూడ్ ఆయిల్ ధరతో సంబంధం లేకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఇక పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రావడం, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం శుభ పరిణామంగా భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు. సువర్ణ, ఏపీలో ఇక ముందు పెట్రోల్ ధరలు తగ్గే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ అండ్ బ్యారెల్ ధరలు గణనీయంగా తగ్గిపోయినప్పుడు కూడా ఎప్పుడు కూడా రిటైల్ మార్కెట్లో చమురు ధరలు మాత్రం తటస్థంగా నికరంగా ఉండేటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పులు రాబోతున్నాయి. కేంద్రం కూడా ఈ విషయంలో సడలింపులు జారీ చేసింది. మరి ప్రధానంగా చూస్తే మా రిటైల్ మార్కెట్లో చమురు ధరలన్నిటినీ కూడా నియంత్రించేటటువంటిది. ఆ నియంత్రణలో భాగంగా అసలు ఏదైతే పెట్రోల్ పంపుల్లో కనిపించే ధరలు ఏదైతే 42 రూపాయలకు వచ్చి పెట్రోలు, అలాగే 49 రూపాయలకు డీజిల్ని కొనడం జరుగుతుంది డైరెక్ట్గా. మరి వీటికి తర్వాత కేంద్రం అలాగే రాష్ట్ర పన్నులు, సెస్సులు ఇవన్నీ కూడా రోడ్డు పన్నులు ఇవన్నీ కలుపుకొని వ్యాట్ ట్యాక్సులు ఇవన్నీ కలుపుకుంటే కనుక దాదాపు 100కు పైగా దాటిపోతున్నటువంటి పరిస్థితి. ఇటువైపు డీజిల్ ధరలు అలాగే 90కి దాటిపోతున్నటువంటి పరిస్థితి డీజిల్ ధరలు, అలాగే 100కు పైగా పెట్రోల్ ధరలు. ఈ విధంగా చూసుకుంటే చమురు ధరలు ఎప్పుడు కూడా నికరంగా కాకుండా పెరుగుదలను ప్రధానంగా అనుసరిస్తూ జరుగుతున్నటువంటి ప్రక్రియను తరచుగా ఇక్కడ పెట్రోల్ మార్కెట్లో మనం చూస్తుంటాం. అయితే 42 రూపాయలకి పెట్రోల్ ధర, అలాగే 49 రూపాయలకు డీజిల్ ధర ఈ విధంగా మార్కెట్లో కొనసాగుతూ ఉన్నటువంటి దానికి ఇక కేంద్రం నుంచి ఎక్సైజ్ డ్యూటీ కింద ఏదైతే కస్టమ్స్ డ్యూటీ కింద అలాగే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కింద మొత్తం 31 రూపాయి, అలాగే ఇంకొక 4 రూపాయలు డీలర్ కమిషన్, ఇవన్నీ కలుపుకుంటే కనుక ఒక పెట్రోల్ మీదే 35 నుంచి 36 రూపాయల వరకు భారం పడుతుంది. మరి ఇది మొత్తం కూడా ఏదైతే నికర మార్కెట్లో ఉన్నటువంటి 42 రూపాయల ధరకు దీన్ని కలుపుకుంటే దాదాపుగా 70 రూపాయలు పైమాటే. మరి ఇటువైపు ఇటు డీజిల్ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. డీజిల్ పరిస్థితి కూడా 22 రూపాయల 50 పైసలు దాకా డీజిల్ మీద ఇదే కస్టమ్స్ డ్యూటీ అలాగే ఎక్సైజ్ డ్యూటీ పడుతుంది. మరి ఇటు రాష్ట్రాలు కూడా ఇదే విధంగా రాష్ట్రాల విషయానికి వస్తే కనుక దాదాపుగా వ్యాట్ ట్యాక్స్ కింద 31 రూపాయి 80 పైసలు, అలాగే 4 రూపాయలు వచ్చేసి అదనపు వ్యాట్ ట్యాక్స్ కింద, అలాగే రోడ్ సెస్ కింద ఇంకొక 1 రూపీ. మరి ఇదే విధంగా డీజిల్పై కూడా భారం మోపేటటువంటి పరిస్థితి. మరి ఇదే విధానంతో చూసుకున్నట్టయితే ఇటువైపు 32 రూపాయల నుంచి 36 రూపాయల వరకు, ఇప్పుడైతే కనుక ఏపీలో 36 రూపాయలు ఏదైతే వ్యాట్ ట్యాక్స్ కొనసాగుతూ ఉంది. మరి ఇవి మొత్తం కూడా కలుపుకుంటే రోడ్ ట్యాక్స్లు ఇవన్నీ కూడా కలుపుకుంటే దాదాపుగా 110 రూపాయలకు పైమాటే ఏపీలో ఏదైతే ఇవన్నీ కూడా చమురు ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు చూస్తే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం అనేటటువంటిది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. మరి వీటినన్నిటిని కూడా ధరలు కానీ క్రూడ్ ఆయిల్ రాకపోకలు ఏదైతే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ని నియంత్రించేటటువంటిది ఏదైతే కేంద్ర పెట్రోలియం అలాగే సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ దీని ప్రకారమే ఈ రేట్లన్నీ కూడా నిర్ణయం కాబడతాయి. అయితే ఇక ముందు ఏపీలో అయితే కనుక అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలను అనుసరించి మాత్రమే ఇప్పుడు భవిష్యత్తులో ఈ ధరలు కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంది. తాజాగా ఇవాళ చూసుకున్నట్టయితే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ తగ్గిపోయిన నేపథ్యంలో 15 పైసలు డీజిల్ మీద 14 పైసలు ఏదైతే
పైసలు పెట్రోల్ మీద, 14 పైసలు డీజిల్ మీద ఈ విధంగా రేట్లు తగ్గినటువంటి పరిస్థితి. మరి ఇదే పరిస్థితి ఇక ముందు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికైతే కనుక ఈ సమయంలో కూడా ఇంత తగ్గటం అని అంటే అంతర్జాతీయంగా ఇది చాలా పెద్ద మొత్తమే. అయితే ప్రస్తుతానికి గాజాలో ఉన్నటువంటి అనిస్థితి పరిస్థితుల వల్ల పెట్రోల్ ఇంకా కూడా ఏదైతే పెట్రోలు ఇంకా రాకపోకలు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద అది ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇక భవిష్యత్తులో ఇంకా మరింతగా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఏపీలో అయితే కనుక ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం వేసేటటువంటి ట్యాక్స్ విషయానికి వస్తే దాదాపుగా 36 రూపాయలకు పైమాటాయి. మరి దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే 110 రూపాయలకు 111 రూపాయల వరకు ఏపీలో అమ్ముతుంది. అలాగే రెండో స్థానంలో ఉన్నటువంటి తెలంగాణలో కూడా 109 రూపాయలు పైమాట. మరి భారతదేశ వ్యాప్తంగా చూస్తే అత్యధికంగా చమురు ధరలు ఈ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనుక మనకు కనిపిస్తుంది. మరి ఈ పరిస్థితిని చూస్తే పొరుగు రాష్ట్రాల్లో కేవలం 105 రూపాయలు, 100 రూపాయలు, 95 రూపాయలు ఈ విధంగా మహారాష్ట్ర, ఇటువైపు తమిళనాడు, కర్ణాటక ఇటువంటి రాష్ట్రాల్లో బోర్డర్లో ఉన్నటువంటి ఏపీ గ్రామాలు, ఏపీ పట్టణాలు అయితే ఏకంగా అక్కడికి వెళ్ళేసి తమ వాహనాల ట్యాంకులు ఫుల్ చేసుకొని వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇవంతా పరిస్థితులు ఇక ముందు ఏదైతే అంతర్జాతీయంగా బ్యారెల్ ధరలు తగ్గిపోయినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ పరిస్థితులు మారేటువంటి అవకాశం ఉంది. ధరలు కూడా నియంత్రణకు అనువుగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి కేంద్రం కూడా అంగీకరించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేయబోతుంది. ఏదేమైనా భవిష్యత్తులో అందరికీ కూడా ఇదే మంచి శుభపరిణామంగా మనం భావించాల్సి వస్తుంది. చమురు, డీజిల్ ధరలు గణనీయంగా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా ఇప్పటి వరకు ఎన్నిసార్లు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిపోయినా కూడా ఎప్పుడూ కూడా ధరలు మాత్రం వీటిపై ఏమాత్రం ప్రభావం చూపించదు. ఇది మొత్తం కూడా రిటైల్ మార్కెట్లో ఉన్నటువంటి సంస్థలు మాత్రమే దీనిపై పూర్తిగా అజమాయిషీ నియంత్రణ ఉంటుంది. కాబట్టి దీనిపై పదే పదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవు. మరి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు మాత్రం రిటైల్ మార్కెట్లో ధరల నియంత్రణ అంటే ఇప్పుడు 42 రూపాయలు కొనేటటువంటి దాని మీదే అంటే బేస్ ప్రైస్ మీదే ఇప్పుడు నియంత్రణ జరగాల్సి ఉంది. అక్కడ తగ్గినప్పుడు మాత్రమే ఇప్పుడు ఏదైతే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ఇప్పుడు రాష్ట్రాల్లో కూడా తగ్గించుకునేటటువంటి వెసులుబాటు ఉంది. అయితే కనుక రాష్ట్రాలకు వచ్చేటటువంటి ఆదాయాలను తగ్గించుకుంటే కనుక ఇక్కడ ఏదైతే పెట్రోల్ పంపులకు కానీ చమురు కంపెనీలు ఇక్కడ ఇచ్చేటటువంటి వెసులుబాట్లకు ఇక్కడ ఏదైతే ఇవన్నీ కూడా కొంత సేవలు ఎందుకంటే సర్వీసెస్ కూడా ఏపీ ప్రభుత్వాలు లోకల్గా ఉన్నటువంటి పెట్రోల్ సప్లయర్స్కి చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 31% ఏదైతే వ్యాట్ ట్యాక్స్ విధించటం, అలాగే 4% అదనపు ట్యాక్స్, అలాగే 1 రూపీ వచ్చేసి రోడ్ సెస్ ఈ విధంగా పెట్రోల్ పైన, డీజిల్ పైన ఈ విధంగా విధించుతూ ఉంటుంది. మరి వీటిని మార్చుకోకుండానే బేస్ ప్రైస్లోనే మార్పులు తీసుకువచ్చేటటువంటి పరిస్థితులు కనబడబోతున్నాయి. మరి ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే భవిష్యత్తులో చమురు ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఏపీలో తగ్గించేటువంటి యోచనలో ప్రభుత్వాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.